నిజంగానే సియాచిన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అని విన్నాను ఫర్ ద మిలిటరీ పీపుల్. దానికి పోస్టింగ్కి వెళ్ళాలి అంటే స్టెప్ బ్యాక్ అవుతారా? ఒక్కసారి ఆలోచిస్తారా మిలిటరీ వాళ్ళు ఆ టైంలో? ఆప్షన్ లేదు మ్యామ్. మిలిటరీ సర్వీస్ ఈజ్ నాట్ ఏ వాలంటరీ సర్వీస్. ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఓత్ తీసుకుంటారు. ఓత్ ఏంటి? నేను ల్యాండ్ ద్వారా కానీ, ఆకాశం ద్వారా కానీ, నీళ్ళ ద్వారా కానీ ఎక్కడికి పంపించిన దేశ సరిహద్దుల్ని కాపాడుతాను అని మీరు ఒక ఓత్ తీసుకుంటారు. కాబట్టి వెనక స్టెప్ అనే చాయిస్ అక్కడ లేదు. దెర్ ఇస్ నో. అంటే పోస్టింగ్ వచ్చినప్పుడు ఈ పోస్టింగ్ వచ్చింది మీకు ఇది కావాలా అన్న కాన్సెప్ట్ ఆర్మీలో లేదు. ఇది మీ పోస్టింగ్, నెక్స్ట్ పోస్టింగ్, అక్కడ వెళ్ళిపోవాలి. అలాంటి వెదర్ ఉన్న సర్కమ్స్టాన్సెస్లో బాడీ కూడా వీకనింగ్ అయిపోతుంటుంది. హౌ యూ విల్ ఫైట్ విత్ ద ఎనిమీస్? ఆర్మీ దాన్ని అక్లిమటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే సియాచిన్ హైట్స్ 18,000 ఫీట్ని దాటుతాయి. మిమ్మల్ని స్టేజ్ వైజ్ అక్లిమటైజ్ చేస్తారు. 6,000 ఫీట్లో కొన్ని రోజులు పెడతారు, 9,000 ఫీట్, 12,000 ఫీట్, 15,000 ఫీట్, 18,000 ఫీట్, అలా బాడీని నెమ్మదిగా అక్లిమటైజ్ చేస్తారు. అండ్ మీ బాడీ వైటల్స్ అంటే హార్ట్ బీట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది.